హాయ్ అండి. అందరికీ హ్యాపీ పొంగల్. ఇంతకీ మీ సెకండ్ డేని ఎలా ఎంజాయ్ చేశారో ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేము అయితే ఇప్పుడు రాజోల్ నుంచి అయితే ఎలమంచిలి అయితే వెళ్తున్నామండి. ఎలమంచిలో అయితే చాలా డెకరేషన్ చేస్తారు. అలానే పొంగల్‌ను కూడా సెలబ్రేట్ చేస్తారండి. ఈ 3 డేస్ కూడా అక్కడ మనకి ఫుడ్ అది పెడుతూ ఉంటారండి. మనం ఎంజాయ్ చేయడం కోసం అయితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా! అలానే కోడిపందాలు కూడా చాలా బాగుంటాయండి ఈ ఎలమంచిలో. అలానే చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇది అయితే పాలకొల్లు నుంచి ఒక 15 కిలోమీటర్స్‌లో ఉంటుందండి. అలానే భీమవరం నుంచి ఒక 50 కిలోమీటర్స్‌లో అయితే ఉంటుంది ఈ ఏరియా. ఇక్కడైతే ఫోటో షూట్స్‌కి ఇవన్నీ తీసుకోవడానికి డెకరేషన్ చేశారండి. కిడ్స్‌ని అయితే చాలా డెకరేషన్ చేశారు. చూసారా? రియల్ కొని పెట్టారు. అలానే ఫోటో షూట్స్ ఏమన్నా తీసుకోవాలంటే కొన్ని ఐటెమ్స్ అయితే పెట్టారండి. చాలా బాగుంది ఈ ఎలమంచిలో అయితే. అలానే ఇక్కడ రికార్డింగ్ డాన్స్, అలానే కోడి పందాలు, అలానే గుండె ఆటలు ఇవన్నీ చాలా పెట్టారండి. అవి అయితే నేను వెళ్ళలేదు. ఎక్కువ మంది ఉంటారు కదండీ! క్రౌడ్ అయితే ఎందుకులే అని చెప్పేసి నేను వెళ్ళలేదు. నేను వెళ్ళిన ప్లేసెస్‌కి అయితే కొన్ని క్యాప్చర్ అయితే చేసి మీతో అయితే షేర్ చేస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. ఇంతకీ మీరు ఎలా ఎంజాయ్ చేశారేంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు ఏ ఏ ప్లేసెస్‌కి వెళ్ళారో కూడా చెప్పండి. అలానే ఈరోజు నైట్ సెకండ్ డే నైట్ అయితే మనకి కొత్తపేటలో అయితే చాలా సెలబ్రేషన్ చేస్తారండి. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే గిని పొంగల్ రోజు అయితే సెకండ్ డే నైట్ అయితే విజిట్ చేయండి. అక్కడ మీ రిలేటివ్స్ ఎవరన్నా ఉంటే గిని వాళ్ళని అడిగినా కూడా చెప్తారు. అలానే లాస్ట్‌లో వచ్చేసే ముందైతే సంక్రాంతి శుభాకాంక్షలు అని కూడా పెట్టారు చూసారా? చాలా బాగుంది. లాస్ట్‌లో అయితే గుండాట్లు కూడా ఆడుతున్నారు. అది కూడా క్యాప్చర్ చేశానండి. ఇంతకీ మీ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా అనిపించిందేంటో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. బాయ్ ఫ్రెండ్స్.